అమ్మ మహాలక్ష్మి, నీకు ఈ కర్మ ఏంటమ్మా? ఎందుకీ మొండితనం? నా మాట విని లోపలికి రమ్మా. వాడొద్దన్న తర్వాత నేనెలా వస్తానమ్మా? సరే, నీ ఇష్టం, నీ తమ్ముడి ఇష్టం. కనీసం కడుపుకింత అన్నమైనా తినమ్మా. పొద్దున్నుంచి నువ్వేమీ తినలేదు. తినమ్మా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఏం తిన్నావని ఆకలిగా లేదే నీకు? మనసులో బాధ కడుపులో ఆకలిని చంపేస్తుందమ్మా. నువ్వు వెళ్ళి తినేసి పడుకో. నువ్విలా పస్తులుండు, నేను మాత్రం తిని వెళ్ళి పడుకుంటాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఒక్క ముద్ద తినమ్మా, నా మాట విను. వద్దమ్మా, నేను తినలేను. ఇదిగో, నువ్వు తినలేదంటే నేను తిన్నే. నీకు తెలుసు కదా తినాలి, టాబ్లెట్లు వేసుకోవాలని. ఇంకా తినకుండా ఏం చేస్తున్నావమ్మా? నీ ఆరోగ్యం నువ్వు చూసుకోవా? ఎదవ ఆరోగ్యం ఉంటే ఏంటి, పోతే ఏంటి? మీరందరూ ఈ విధంగా బాధపడుతూ ఉంటే నా పాటికి నేను తిని పడుకోవాలా? నా వల్ల కాదులే. మీతో పాటు నేను పస్తులుంటాను. అమ్మా, అసలు నాతో నీకెందుకు? వెళ్ళి తిని టాబ్లెట్ వేసుకొని పడుకో. నీతో నాకెందుకు అంటావేంటే? నువ్వేమైనా పరాయి దానివా, పక్కింటి దానివా? నా బిడ్డవి, కన్న బిడ్డవి. కడుపు మార్చుకొని ఇంటి ముందు కూర్చొనుంటే ఈ అన్నం నాకెలా సహిస్తుందనుకున్నావే? నువ్వు తింటేనే నేను తింటాను, ఆ తర్వాత టాబ్లెట్లు వేసుకుంటాను. లేకపోతే ఇదిగో నీతో పాటు కూర్చుంటాను. సరే అమ్మా, నీకోసమైనా తింటాను. నా కోసం నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు? నీకు నేను తినడం కావాలి, అంతే కదా? ఏంటే మనకి బాధలు? ఒకదాని మీద ఒకటి వరుసగా ఈ సమస్యలన్నీ ఏంటే? రాను రాను ఈ ఇల్లు ఏమైపోతుందో, ఈ ఇంట్లో మనుషులు ఏమైపోతున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఒకడు బయటకు పోయినా బాగానే ఉన్నాడు అనుకుంటే, ఇంట్లో ఉన్నా కూడా ఏంటమ్మా ఇది ప్రశాంతత లేకుండా? అయ్యో, సర్లే, నా మాటలకేం గాని నువ్వు తిను. తినేసాను, ఇంక చాలమ్మా. లేదమ్మా, ఇంకొక ముద్ద తిను. ఇదిగా నేను కలిపి పెడతాను, తినమ్మా, తిను. నేను రాఘవన్ మాట్లాడుతున్నాను. సార్ నమస్తే, చెప్పండి. ఏం చేస్తున్నాడు వాడు? ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కాక సెల్లో కూర్చున్నాడు సార్. వాడిని అలా ఖాళీగా కూర్చోబెడితే ఎలా? మరేం చేయమంటారు? వాడు ఈ రాఘవ మీద కేసు పెట్టి నాకే కోర్టు నోటీస్ పంపించాడు. అలాంటి వాణ్ణి ఊరికే అలా వదిలేస్తే ఎలా? మళ్ళీ నా గురించి ఆలోచించాలన్నా, నా మీద కేసు పెట్టాలన్నా వాడికి ఒంట్లో వణుకు పుట్టాలి. దానికి మీరు ఏం చెయ్యాలి అనేది మీకు తెలుసు కదా? మీరు చెప్పకపోయినా మేము చేస్తాం. చెప్పారు కాబట్టి ఇంకొంచెం ముందే మొదలు పెడతాం. మీరు నాకు వదిలేండి సార్, నేను చూసుకుంటాను. నువ్వు ఇలా ప్రశాంతంగా ఉంటే మీ వాళ్ళకి చాలా మందికి నచ్చట్లేదు. అందుకే మా వాళ్ళు నీతో కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారు. కొట్టకండి సార్, ప్లీజ్ సార్. మాధవ, మాధవ, మాధవ! అమ్మా భూమి, ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? ప్రసాద్, అక్కడ స్టేషన్లో మాధవ్ని కొడుతున్నారు. అదేం లేదమ్మా, నువ్వేదో కలగన్నావు అంతే. లేదు లేదు ప్రసాద్,
స్టేషన్లో మాధవ్ ఎలా ఉన్నాడో ఏంటో. తను అక్కడ వదిలేసి నేను ఇక్కడ ఉండలేను. నేను ఉండలేను. అమ్మా భూమి భూమి భూమి, ఆగమ్మా. ఆగమ్మా. ఇంత రాత్రి వేళ ఎక్కడికి పొద్దున్నే వెళ్తున్నావు? వెళ్దాం. ఆగమ్మా. భూమి